చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ స్పీచ్ ద్వారా, ఈ ప్రెజెంటేషన్ ద్వారా. అయితే నేను ఒక చిన్న ప్రశ్న ఏమంటే, మీరు ఉదయం ఎన్నింటికి లేచిన కాడి నుంచి మళ్ళీ పడుకోబోయే వరకు మీ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవాలని ఒక ఉత్సాహం. సరే, ఓకే, కరెక్ట్ కదా. ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. నేను 5కి లేస్తాను, గ్రీన్ టీ మావిడి గారికి పెట్టి లేవని అమ్మగారి గ్రీన్ టీ ఇస్తాను. తర్వాత యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. రాత్రిపూట రాసుకున్నాం ఈ రోజు ఎవరిని గెలవాలో. మార్నింగ్ సార్ మీ ఇంటికి 4:30కి ఇప్పుడు పోయింది, 9 గంటలకల్లా మీ ఇంటికి వస్తా అన్నగారని మెసేజ్ పెడతాను. సాయంత్రం ఏం చేయాలో మార్నింగ్ ఫస్ట్ అంతకుముందు రోజే నాకు షెడ్యూల్ ఉంటుంది. ఎన్ని గంటలకు ఎక్కడికి వెళ్తాను వాళ్ళందరికీ ముందే మెసేజ్ పెడతాను. ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టకుండా ఎవరింటికి వెళ్ళను, ఎవరిని డిస్టర్బ్ చేయను. నేను అనుకున్న పని ఆ టైంలో మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. నేను పని చేసుకుంటాను, వచ్చేస్తాను, ఫ్రెండ్స్తో కలుస్తాను. ప్రతిరోజు భోజనం తర్వాత ఎక్సలెంట్ స్వీట్ ఒకటి తింటాను, నలుగురితో మాట్లాడతాను. ప్రతిరోజు కొత్త వ్యక్తులందరూ పరిచయం చేసుకుంటాను, కొత్త విషయాన్ని తెలుసుకుంటూ పడుకుంటాను. ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే ఎవరైనా ఎండిఆర్టీ కాగలుగుతారు. ఆదర్శంగా తీసుకోండి సార్. ఓకే సార్, నేను ఆదర్శంగా తీసుకొని నీకు ఎగ్జాంపుల్ నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా. విజయ్ కుమార్ సార్ని ఆదర్శంగా తీసుకొని నేను యూట్యూబ్లో వీడియో చేయడం మొదలుపెట్టాను. సార్కి ఫోన్ చేసి సుమన్ టీవీ వాళ్ళ అడ్రస్ కూడా అడిగాను. సార్కి గుర్తుందో లేదో కానీ నేను వీడియోలు వారిని చూస్తే నేను ఇన్స్పైర్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరో చూసి ఇన్స్పైర్ అవ్వకపోతే మనం సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ 10% నువ్వు కానీ త్వరగా. మంచిర్యాల బ్రాంచ్ సార్, అశోక్ నా పేరు, డెవలప్మెంట్ ఆఫీసర్. అన్నా సార్ ఏం లేదు, ఇప్పుడు మార్కెట్లో పొద్దున వేసి 7కి అట్లా ఇస్తాం, మీటింగ్ ప్రతిదీ కూడా ఉంటాం. ఓకే, అది ఇప్పుడు 50,000 6 నెలలకు చిట్టీలు వేసుకోరు చాలా మంది. ఓకే, కస్టమర్ దగ్గరికి వెళ్తా అంటే ఓవర్ చిట్టీలు ఉన్నాయంటారు, ఒకరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, రకరకాలు చెప్తుంటా. కొంచెం దాన్ని ఎట్లా డీల్ చేస్తాడు. తన గురించి ఆలోచించేవాడు బ్యాంకులో డబ్బులు వేసుకుంటాడు, చిట్టీలు కడతాడు. భార్య బిడ్డ ఆలోచించేవాడే ఎల్ఐసి పాలసీ చేస్తాడు. అన్న నీ భార్య బిడ్డ మీద లవ్ ఉంటే, నీ భార్య నువ్వు ప్రేమిస్తే ఎల్ఐసి పాలసీ చేయదా? నీ భార్య మీద లవ్ లేకపోతే ఎల్ఐసి పాలసీ చేయదు. చెప్పు అన్న, ట్రై చేయి. అన్న చెప్పు సార్. ఈ సభ వచ్చిన వాటి అందరికీ కూడా నా తరఫున అందరికీ నమస్కారం సార్. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనం కొత్తగా ఏజెంట్గా తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ద్వారా మనం కలవచ్చు, ఏజెంట్ని కలవచ్చు, అందరినీ కలవచ్చు. కానీ మనకు తెలియని ముఖాలని, తెలియని పరిస్థితులు ఎలా కలవాలి, మీరు ఎలా కలుస్తున్నారు? ఓకే, ఫస్ట్ చిరునవ్వు ఉన్నామన్నా. అలా కాకుండా నవ్వుతూ అడుగు. ఇప్పుడు నువ్వు అడిగిన ఆ క్వశ్చన్ నవ్వుతూ అడుగు. నమస్కారం పెట్టు. ఎక్కడో మీరు చూసినట్టుంది సార్. సిబిటీ సార్. నేను అడగన్నా. ఓకే సరే, ఓకే, లాస్ట్ చెప్పు. నువ్వు లాస్ట్ చెప్పు. ఓకే, 10% 10 లక్షల పాలసీ చేస్తే ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే ₹1,00,000 ఇస్తారు. 20 లక్షల పాలసీ అయితే ₹2,00,000 ఇస్తాను. 30 లక్షల పాలసీ అయితే 3 లక్షలు ఇస్తాను. 50 లక్షల పాలసీ అయితే 5 లక్షలు ఇస్తారు. విత్ ఇన్ 1 అవర్. థ్యాంక్ యూ. ఈ మీటింగ్కి పిలిచి నన్ను ఈరోజు ఈ సక్సెస్ అవ్వడానికి చెప్పిన ఫాస్ట్ ట్రాక్ ఎండిఆర్టీ గురువులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, గురుదక్షిణ మీరు తప్పనిసరిగా చెల్లించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామరెడ్డి శ్రీధర్ గారు. ఆయన జీవితాన్ని ఒక స్పీచ్ గా చేసి మీకు అందరికి చూపించారు. నేను ఉస్మానియాలో పీజీ చేశాను సార్. ఓకే, అది డిఫరెంట్ బిజినెస్ చేయడం వల్ల ఎల్ఐసి ఏజెన్సీగా నిలబడలేకపోతుంది. ఓకే, చాలా ఏళ్ళ నుంచి కొద్దిగా 10 రోజులు చేస్తాను, 11, 12, 13 రోజులు 3 రోజులు గ్యాప్ ఇస్తాను, మళ్ళీ వేరే దాన్ని వెళ్ళిపోతున్నాను. నిలబడలేకపోతున్నాను సార్. నాకు ఎల్ఐసి అంటే చాలా ఇష్టం. నా మైండ్ సెట్ ఏంటంటే యువతికి చెప్పలేకపోతున్నా, ఇంతమందిలో చెప్తున్నా, నేను ప్రమాణం చెప్తున్నా, చేద్దామని అన్నా. ఓకే, ఏజెన్సీగా అన్ని ఉత్సవాలు అన్ని మంచి ప్లాన్ చేస్తున్నా. ఒక 15 రోజులు కాన్సెంట్రేషన్ పనిచేస్తా.
ఒక 4 రోజులు మనకి గ్యాప్. ఓకే నాన్న, అది నా మైండ్ సెట్. ఓకే ఓకే అయితే నీకు చెప్పకండి. నువ్వు ఊరు వెళ్ళాలనుకుంటావు అన్నా, నువ్వు ఊరు వెళ్ళాలనుకుంటావు, విశాఖపట్నం వెళ్ళాలి అన్నా, ఒకసారి విశాఖపట్నం వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి? బస్సు ఎక్కాలి కదా. నువ్వు కూర్చోబెట్టి నేను విశాఖపట్నం వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలంటే ఎట్లా అన్నా? నువ్వు విశాఖపట్నం వెళ్ళడానికి ఎన్ని రోజులు ఉండాలో బట్టలు తీసుకొని నీకు కావాల్సిన అన్ని తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కితే విశాఖపట్నం వెళ్తావు. నీ ఇంట్లో కూర్చొని మీ ఎవరికి కూర చేయాలి వంటగదిలోకి వెళ్ళి కూరగాయలకు వస్తే పసుపు ఎక్కడ ఉందో కారం ఎక్కడ అని చూసి వంట చేస్తే వంట తయారైంది. నువ్వు కూడా ఏమనుకుంటున్నావో అనుకోవడం కాదు, గట్టిగా అనుకో, మైండ్ లాగా అయిపోద్ది.